ఇక తీరమ్మ చూస్తే ఈయన వెళ్ళిపోయాడని కొడుకు ఎక్కడ ఉన్నాడని చూస్తే ఇతనికంటే ముందే పారిపోయాడు అతను. ఆయన మరింత తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు ఇతనికంట ఓ 3 రోజుల ముందే. ఇంకా సెలబ్రిటీ వారు కూడా ఎక్కడికి వెళ్తారని ఏదో అవార్డుకి వెళ్తారని ఏదో టీవీలో చూశాను. ఏదో ఏ టీవీలో చూశాను అది ఏంటి ఆయన ఏదో అవార్డు తీసుకుని వెళ్తాడని చెప్పి ఏదో టీవీలో చూసాను, ఆయన చూశాను. ఇలాగా అందరూ వెళ్ళిపోయారు. నేను రాష్ట్ర ప్రజలందరూ కోరుతున్నా ఏంటంటే ఎన్నికలు అయినాయి, దయచేసి అందరూ సమయం పాటించండి. ప్రధాన నాయకులందరూ రిలాక్స్ మూడ్ లో ఉన్నారు. రెండో తర నాయకులు వచ్చి ప్రయాణాల్లో ఉన్నారు. ఎందుకు ఇంకా ఆపండి ఆ సోషల్ మీడియాలో పోస్టింగ్లు, ఆ నాన్ సెన్స్ న్యూసెన్స్ ఇవి ఆపండి. అవునన్నా కాదని రాష్ట్ర మంత్రి ఎవరు పోవలసిన మనుషులం కాదు. అందరూ ఇక్కడ ఉండవలసినే, రాష్ట్ర అభివృద్ధి అందరూ భాగస్వాములమే. సరే ఏ పార్టీలో ఎవరున్నప్పటికీ అందరూ బాధ్యతగా పౌరులమే. మన బాధ్యతలు మనం గుర్తెరగాలి. ఓ సమ్ టైం గ్యాప్ ఇవ్వండి. ఎందుకు వై షుడ్ హరీ అండ్ వరీ? ఎందుకు చెప్పండి హరీని వరీని? ఇది కరెక్ట్ కాదు. ఆశ్చర్యం ఏంటంటే ఒక విషయం నాకు చెప్పండి, అసలు చంద్రబాబు ఎందుకు చెప్పకండి ఇప్పుడు చెప్పింది ఏంటి? నేను ఇవాళ నా ప్రశ్న మీద ఆన్సర్లు ఇవాళ రివర్స్, ఇవాళ మన ప్రెస్ కాన్ఫరెన్స్ రివర్స్. నాది ప్రశ్న మీద ఆన్సర్. ఏబిఎన్ ఎవరు చెప్పండి? టీవీ5 ఎందుకు చెప్పకండి వెళ్ళిపోయారు? పొరిగిన చెప్పండి. తప్ప ఉంది చెప్తే నష్టం ఉంది. వెళ్తున్నానని చెప్పి అలా వెళ్తున్నానని చెప్తే నష్టం ఉంది. దానివల్ల ఇబ్బంది ఏముంది? ఏముందా ప్రమాదం? సెక్యూరిటీ అవసరం లేదంటే సార్ అవసరం. నేను పర్మిషన్ గురించి ఎత్తాను. చెప్పాలి అవసరం లేదా, చెప్పాల్సిన అవసరం ఉందా అనేది నువ్వు వెళ్తే వాడు, ఈవెన్ నేను వెళ్ళే వాడు ఒకరిద్దరు అడుగుతారు మా ఆఫీసర్లు. ఇంకా నేను మంత్రిని కాబట్టి అలాగే వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మెంబర్ చెప్తాం. కానీ ఒక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్రంలో గవర్నమెంట్ నడుపుతున్న నాయకుడు, వాళ్ళు ఇన్ఫార్మ్ చేయవలసిన అవసరం ఉంది. చెప్పాల్సిన అవసరం లేదు. మా ఇష్టం మీరు తిరుగుతాండి, మరి తిరుగు అవడుతాండి. అదైతే మరి నాయకుడు వెళ్ళినప్పుడు ఎందుకు అడగదా? ఎందుకు పోస్టింగ్లు పెట్టాలా? ఎందుకు యాప్లో దిగిపోతున్నారు, అక్కడ ఏమైపోయింది అని చెప్పిన కలదప్పుడు టీవీలోను ఎందుకు డిబేట్లు చేయాలా? ఎందుకు చేయాలా చెప్పండి? మరి ఇదే అక్కడ కూడా వర్తిస్తుంది కదా? వర్తించదా? అందరికీ సమానమే కదా. మా ఇల్లుకి మీ ఇల్లుకి నువ్వు అక్కడ కూర్చొని నేను అక్కడికి వస్తే అంత దూరమే, నేను వస్తే అంత దూరమే కదా. మరి ఏమైంది? దానికి వచ్చి ఈయన వచ్చి వెళ్ళిపోయాడు, అక్కడ ఉండిపోతాడు, ఇక్కడ నుంచి మరి రాడు అని వాళ్ళు మా పార్టీ అంతా మేమంతా చంద్రబాబు వెళ్ళిపోయాడు, మరి ఇంక వాడడం అయిపోయింది, ఇక మరి రావక్కర్లేదు ఇంక ఇండియాకి. ఎలాగే ఇంతకుముందు ఆంధ్రాలో లేడు, ఇప్పుడు ఇండియాకే రావక్కర్లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఆంధ్రాలో లేడు కదా, హైదరాబాద్ పారిపోయాడు కదా. ఇప్పుడైతే ఇంకా దేశం వెళ్ళిపోయాడు అని మేము గత 5 సంవత్సరాలు ఏదొచ్చినా పరిగెట్టి హైదరాబాద్ పారిపోయాడు కదా సార్. హైదరాబాద్ నుంచి కదా మనం తెచ్చుకునే వాళ్ళు, అతను వచ్చేవాడు స్పెషల్ ఫ్లైటో రెగ్యులర్ ఫ్లైటో హెలికాప్టరో ఏదో పెట్టుకుని.